హలో ఆల్. ఆస్ట్రేలియాలో మనం స్కూల్ జాయిన్ చేయాలంటే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. సో అసలు స్కూల్స్ ఎలా ఉంటాయి, వాటి టైప్స్ ఏంటి, ఎలా జాయిన్ చేయాలి, అట్లాగే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది స్కూలు, కొన్ని మినిమం కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడింది. కొన్ని మినిమం అనేది రూల్స్ అవి తెలుసుకోవాలి. అట్లాగే ఫీజులు ఉంటాయా, ఉంటే ఎంత ఉంటాయి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాము. ముందు ఒకసారి ఈ స్కూల్స్ గురించి చూద్దాము. ఈ స్టడీ ఆస్ట్రేలియా అనేది గవర్నమెంట్ వెబ్సైట్. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ అసలు ఎలా జాయిన్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ముందు స్కూల్ సిస్టమ్ చూసుకుంటే మనకేంటంటే స్కూల్ సిస్టమ్ 13 సంవత్సరాలు వాళ్ళు ఇస్తారు. అందులో ముందు ఫౌండేషన్ అంటే మన దగ్గర ప్రీ స్కూల్ అంటున్నారు కదా ఈ మధ్య. సో ఇక్కడ కూడా అదే ప్రీ స్కూల్ కానీ ప్రిపరేటరీ స్కూల్, కిండర్ గార్డెన్. సో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో వాళ్ళని జాయిన్ చేయొచ్చు. తర్వాత ప్రైమరీ స్కూల్, ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ అంటారు. ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్. తర్వాత సెకండరీ, 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీ. తర్వాత సీనియర్ సెకండరీ స్కూల్, 11th 12th క్లాస్. సో ఇక్కడ వరకు మ్యాండేటరీ, ఇంకా మ్యాండేటరీ అనుకోండి. అంటే ఇక్కడ 10th దాకా మ్యాండేటరీ చెప్పారు. తర్వాత ఇక దాన్ని బట్టి ఇంకా మన ఇష్టం అది. తర్వాత టైప్స్ ఆఫ్ స్కూల్స్ వచ్చేప్పటికి ఇందులో ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, నాన్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, అంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నమాట. అలాగే క్యాథలిక్ స్కూల్స్ ఉంటాయి, ఇస్లామిక్ స్కూల్స్ ఉంటాయి. తర్వాత ఏదన్నా స్పెషల్ నీడ్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం సపరేట్ స్కూల్స్ ఉంటాయి. మన దగ్గర కూడా ఉంటాయి అలాంటివి. సో అట్లాగే ఏంటంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళ కోసం స్టడీ లెవెల్స్ బట్టి కూడా ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్, నాన్ గవర్నమెంట్ స్కూల్స్. ఆ వీటి డిఫరెన్స్ అంటే మన దగ్గర కూడా ఉంటాయి కదా అలాగే. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కూడా నాన్ గవర్నమెంట్ స్కూల్స్ తో సమానంగా ఉంటాయి. అండ్ పిల్లలు కూడా ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉంటారు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఆర్ కానీ సిటిజన్స్ అనుకోండి, వాళ్ళకి వచ్చేప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ. సో ఫెసిలిటీస్ మంచిగానే ఉంటాయి. ఆ ఓకే, అంత బాగానే. కాకపోతే ఏంటంటే ఎవరో స్ట్రెస్ చేయరు పిల్లలకి ఇక్కడ. అంటే నువ్వు నేర్చుకో అని గట్టిగా బలవంత పెట్టరు. ఎలా ఉంటుందంటే నువ్వు చదువుతావా, నేను నిన్ను ఎంకరేజ్ చేస్తాను. నువ్వు చదవట్లేదా, ఇట్స్ ఓకే, నీకు వచ్చిన దానిలోనే ఉండు అన్నట్టుగా ఉంటది అనమాట. సో అలా ఉంటది. అదే మనం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాం అనుకోండి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాథలిక్ స్కూల్ తీసుకున్నాం అనుకోండి, ఆ స్కూల్ ఫీజు ఎంత ఉంటుందంటే, ఇప్పుడు మేము ఉండే దాని దగ్గరే మాకు క్యాథలిక్ స్కూల్ ఉంది. సో ఆ స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ ఆల్ $32,000. సో ఇది సంవత్సరానికి ఆ ఫీజు ఈ ఫీజు అన్ని కలుపుకొని $32,000. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా 18 లక్షలు స్కూల్ ఫీజు. సో ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే కొంచెం మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఎఫర్ట్ చేయడానికి బాగుంటది. బట్ రీజనబుల్లీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కన్ఫామ్ గా. సో ఎక్కువ మంది అందుకే గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తా ఉంటారన్నమాట. ఇది స్కూల్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు మా అబ్బాయి ఆ, వాడు ప్రైమరీ స్కూల్ కింద వస్తాడు. ఇప్పుడు నేను స్కూల్ జాయిన్ చేయాలనుకోండి, ఇక్కడ ఎలా ఉంటదంటే మన ఇష్టం వచ్చినట్టు ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. నేను ఆ, నాకు చాలా మంది చెప్పింది ఏంటంటే పాయింట్ కుక్ అనే సబబ్ లో ఆ, ఇక్కడ అలమంద K9 స్కూల్ అని ఉంటుంది. ప్రైమరీ స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, రెండు ఉన్నాయి. సో అది బాగుంటది, స్కూలింగ్ చాలా బాగుంటది అని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే అన్నిటికీ మనలాగే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ర్యాంకింగ్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంతమంది ఉన్నారో ఎన్ని వెబ్సైట్ లో మనం చెక్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. సో నేను గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను జస్ట్ గూగుల్ చేశాను. సో గూగుల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినాయి చూడండి. ఫింటోనా గర్ల్స్ స్కూల్, బాల్విన్, సెర్ప్లెల్ ప్రైమరీ స్కూల్, టెంపుల్ స్టోవ్, వీలర్స్ హై ప్రైమరీ స్కూల్, ఓక్లే. ఇలా మీరు ఏంటంటే నెట్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. స్టేట్ ఓవరాల్ స్కోర్ అంటే ఇది ప్రైవేట్ సైట్, ఇదేం గవర్నమెంట్ సైట్ ఏం కాదులేండి. అక్కడ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగొచ్చు, లేదా స్కూల్స్ కోసం సపరేట్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్స్ లో మీరు
ఆహ్, ఎవరిని అడిగితే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఏ స్కూల్ బాగుందంటే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము గ్రూప్‌లో అడిగాము. అడిగితే ఒకళ్ళైతే ఒక స్కూల్ గురించి అసలు బాగోదు. వద్దు అక్కడ జాయిన్ చేయకండి. చాలా రూడ్‌గా ఉంటారన్నారు. చాలా మంది మాకు చెప్పింది ఇప్పుడు ఆలమంద స్కూల్ గురించి చెప్పారు చాలా మంది. మీ ఆ ఏరియాలో ఉంటే ఇవ్వండి అని. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు నేనేంటంటే నేను ఒక స్కూల్ జాయిన్ చేయాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపులే ఏదో ఆలమంద స్కూల్ జాయిన్ చేయాలనుకున్నాను. అనుకున్నంత మాత్రాన డైరెక్ట్‌గా ఎళ్లి జాయిన్ చేయడానికి పాసిబుల్ అవ్వదిక్కడ. ఎందుకు అనంటే ప్రతి స్కూల్‌కి ఒక రేంజ్ ఉంటుంది. సో, రేంజ్ అంటే ఏరియా. సో, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కూల్‌లో జాయిన్ అవ్వాలి అని జెప్పి ఉంటుందనమాట. సో, అదే పెద్ద మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. సో, మీరు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలమంద స్కూల్‌లో జాయిన్ చేయాలనుకున్నారనుకోండి, మీరెళ్లి పాయింట్ కుక్‌లో ఉండాలి. పాయింట్ కుక్‌లో గూడా ఫస్ట్ ఆ స్కూల్ ఆ రేంజ్‌లోకి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ స్కూల్ ఆ రేంజ్‌లోకి వస్తుంటేనే మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్‌గా ఇస్తారు. లేకపోతే వెయిటింగ్ లిస్ట్‌లో పెడతారు. అంటే ఇక్కడ కన్ఫర్మ్ వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంటంటే, ఎవరైతే ఆ స్కూల్ రేంజ్‌లోకి వస్తారో వాళ్ళకి కన్ఫర్మ్‌గా సీట్ ఇస్తారు అప్లై చేసుకుంటే. సపోజ్ నేను ఆ రేంజ్‌లోకి రాను. కానీ నాకు ఆ స్కూల్‌లోనే కావాలనుకోండి. మీరెళ్లి అప్లికేషన్ పెడతారు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు ఏం చెప్తారంటే, మీరు ఒకవేళ ఎవరు జాయిన్ అవ్వకపోతే సీట్స్ ఏమన్నా వేకెంట్ ఉంటే మేము మీకిస్తాము అని చెప్తారు. సో, అంతేగాని ఇక్కడేంటంటే ఇలా ఇవ్వరు. ఇప్పుడు మీకో డౌట్ రావచ్చు. ఇదేంటిది మంచి స్కూల్‌లో జాయిన్ చేయడానికి పాసిబుల్ ఉండదా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ మంచిదన్నారు. అందరూ తీసుకెళ్ళి అక్కడే జాయిన్ చేస్తే ప్రాబ్లమ్ గదా! అందుకని జెప్పేసి అట్లా. కేథలిక్ స్కూల్స్‌కి మాత్రం అలా ఉండదు. ఎందుకలా అంటే మీరే ఫీజు కడుతున్నారు కాబట్టి కేథలిక్ స్కూల్స్‌లో అలా ఏముండదు. మీ ఇష్టం వచ్చిన స్కూల్‌లో మీరు జాయిన్ చేసుకోవచ్చు. మీ డబ్బులు మీరు కట్టుకుంటున్నారు కాబట్టి. అలా కాకుండా పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్‌ని పబ్లిక్ స్కూల్ అంటారు. ఈ పబ్లిక్ స్కూల్స్‌కొచ్చేటప్పటికి ఏంటంటే, మరి అందరిని సమానంగా చూడాలి కాబట్టి వాళ్ళేంటంటే ఆ ఏరియాలో ఉండాలి. ఇప్పుడు మీరు ఆ స్కూల్‌లో జాయిన్ చేయాలంటే మీరు అక్కడికెళ్ళి ఇల్లు ఎతుక్కోవాలి. అక్కడికెళ్ళి ఇల్లు ఎతుక్కొని ఆ ఏరియాలో మీరు రెంట్‌కుంటే మీ రెంటల్ అగ్రీమెంట్ అడుగుతాడు కంపల్సరీగా. సో, మీ రెంటల్ అగ్రీమెంట్ అంటే ఆ ఇంట్లో ఉంటున్నట్టు ప్రూఫ్ అనమాట. అవి మీరు కరెక్ట్‌గా సబ్మిట్ చేసి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కన్ఫర్మ్‌గా సీట్ వస్తది. సో, ఇది ఎలా తెలుసుకోవాలి అనేది ఇక్కడ ఉంది చూడండి. సో, ఇది గవర్నమెంట్ వెబ్‌సైట్. విక్టోరియన్ ఇదిగోండి విక్టోరియా స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు ఏం చదువుదాం అనుకుంటున్నారు? ఏంటి అనేది అంటే ఎక్కడ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక నుంచి ఏదో అలమంద అని చెప్తున్నాను కదా! అలమంద K9 కాలేజ్ అని ఊరికే టైప్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. అలవన్న అంటే ఏదో వచ్చినాయి. పాయింట్ కుక్ లో నేను పెడదాం అనుకుంటున్నాను. ఊరికే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు అంతే ఇది. సో నేనేంటంటే అలమంద K9 కాలేజ్ అని కొడతా. సారీ ఇక్కడ కదా, ఇదిగోండి నేను కొట్టాను అలమంద K9 కాలేజ్ అని చెప్పేసి. సో ఇది చూడండి నేను కొట్టాను. జస్ట్ వెళ్ళండి ఇక్కడ ఇందాక ఇయర్ సెలెక్ట్ చేయలేదు అందుకని. ఇప్పుడు ఏంటంటే నేను చూడండి 2025 కొట్టాను. అంటే నెక్స్ట్ ఇయర్ కి ప్రైమరీ అని కొట్టేశాను. అలవంద K9 కాలేజ్ అని కొట్టాను. కొట్టగానే ఇదిగోండి అడ్రస్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ చూపిస్తుంది చూసారా మీరు? ఈ గ్రీన్ కలర్ లో ఉంది చూసారా? ఈ ఏరియాలో మీరుంటే ఈ అలమంద K9 కాలేజీలో మీకు సీట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్కడి వరకు ఉంది? ప్రెప్ టు 9 వరకు ఉంది. 9th క్లాస్ వరకు ఉంది అనమాట. ప్రెప్ నుంచి ఇదిగోండి ఇక్కడ ఇస్తున్నాడు చూడండి పాయింట్ కుక్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇంకా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని పక్కనే ఉన్నాను అనుకోండి అయినా సరే ఇవ్వరు కంపల్సరీగా. ఎందుకనంటే కొంచెం జూమ్ చేసి చూపిస్తానండి మీకు క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు చూడండి నేను చెప్పిన అలమంద K9 కాలేజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూసారా ఇంకో కాలేజ్ ఉంది, ఫెదర్ బ్రూక్ P9 కాలేజ్. ఇటు చూడండి క్యాన్బెల్లా P9 కాలేజ్. ఇటు చూడండి పాయింట్ కుక్ ప్రెప్ ఇయర్ 9 కాలేజ్. చూసారా ఏ ఏరియాకి ఆ ఏరియాలు కాలేజెస్ ఉన్నాయి. ఈ గ్రీన్ మార్కింగ్ చూడండి. సో వీళ్ళు ఏంటంటే ఒక డిజిగ్నేటెడ్ ఏరియాకి ఒక స్కూలు కాలేజెస్ పెట్టేశారనమాట. కాబట్టి గవర్నమెంట్కి నేను చెప్తుంది, ఇది ప్రైవేట్ కాదండి ఓన్లీ గవర్నమెంట్కే. చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని అవే మనం ఎటు నుంచి ఎటు కావాలని తిప్పుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ లో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు యాక్చువల్గా మాకు తెలియక మేము ఏం చేసామంటే నా ప్రిన్సిపల్కి మెయిల్ పెట్టాను నేను యాక్చువల్గా ఇలా సీట్ కావాలండి ఆ, అని చెప్పి మెయిల్ పెడితే ఆ మేడం మాకు రిప్లై ఇచ్చారు. ఇక్కడ మెయిల్ కంపల్సరీగా రిప్లై ఇస్తారు.
ఆ మేడం రిప్లై ఇచ్చి, మీరు ఒకసారి మా స్కూల్ రేంజ్లోకి వస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మా స్కూల్ రేంజ్లోకి వస్తున్నట్టయితే మీరు వచ్చి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఒకవేళ రేంజ్లోకి రాకపోతే కనుక అప్లికేషన్ పెట్టండి, వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. ఒకవేళ ఖాళీగా ఉంటే అప్పుడు జాయిన్ చేసుకుంటాం అని చెప్పి చెప్పారు. సో ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచి స్కూల్ కాలేజ్ అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఏరియాలో ఉన్న రెంట్లు పెరుగుతాయి, రెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో సింపుల్ కదా. ఎందుకనంటే ఈ అక్కడే నాకు సీట్ కావాలి అని ఫిక్స్ అయిపోయామనుకోండి, ఆటోమేటిక్గా కంపల్సరీగా ఏం జరిగినా అక్కడ తీసుకోవాలి కాబట్టి వెళ్ళి అక్కడ రెంట్ తీసుకోవాలి. సో ఆ స్కూల్ వల్ల ఆ రేంజ్ కూడా పెరుగుతుంది. ఇది చాలా మంది నాకు బెస్ట్ స్కూల్ అని చెప్పారు కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కంపేర్ చేశాను. మనం ఉండే ప్రతి ఏరియాకి ఒక స్కూల్ ఉంటుంది. 100% ప్రతి ఏరియాకి ఒక స్కూల్ ఉంటుంది. అయితే ఏంటంటే జనరల్గా కొన్ని స్కూల్స్ వచ్చేటప్పటికేమో డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని స్కూల్స్ వచ్చేటప్పటికేమో ఓన్లీ ఇక్కడ వాళ్ళు ఉంటారు, అలా ఉంటారు. మనం చూసుకోవాలి కొంచెం. ఎందుకంటే కొత్తగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామనుకోండి, మన అమ్మాయి అబ్బాయి అలవాటు పడాలి కదా. కొంచెం ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళు ఇండియన్స్ ఎవరో ఒకరు ఉన్నారు, కొంచెం బెటర్గా ఉంటుంది కొన్నాళ్ళు తర్వాత. ఎందుకంటే ఇక్కడ ఈ ఇనిషియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది మాక్సిమం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషనే. ఆడుకుంటా ఉంటారు చక్కగా, పెద్దగా చదివించరు. ఫిఫ్త్ క్లాస్ నుంచి కొంచెం చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే సిక్స్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి సెవెంత్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి. సో సెవెంత్ క్లాస్ మాత్రం ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెల్బోర్న్లో ఉంటున్నాను కాబట్టి మెల్బోర్న్లో ఉన్న ఏ స్కూల్లో అయినా జాయిన్ అవ్వచ్చు వెళ్ళి. అయితే దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ ఎగ్జామ్లో టాప్ స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ 450 అనుకోండి, 450కి 400 దాటితే ఈ స్కూలు, 390 దాటితే ఈ స్కూలు, అలా ఉంటాయి అన్నమాట. మళ్ళీ వెళ్ళి అప్లై చేసుకోవటం అది కూడా. సో రేంజెస్ పెరగవచ్చు తగ్గవచ్చు. సో అట్లా మనకి సీట్ రావాలి అని అంటే మనకి ఏటీఏఆర్ అంటారు, ఎటార్ స్కోర్ అంటారు. సో ఆ స్కోర్ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి ఆ ఎగ్జామ్స్ లో మనకి వస్తుంది. ఎంట్రన్స్ రాసుకోవాలి, ఎటార్ ఉండాలి. ఉంటే దాన్ని బట్టి మంచి స్కూల్స్ వస్తాయి, కానీ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా అంటే ఇంకా అందరూ ఎలా ఉంటారంటే సిక్స్త్ వరకు ఎక్కడ చదివినా ఒకటేలే, సెవెంత్ నుంచి మాత్రం కంపల్సరీగా మంచి స్కూల్కి వెళ్ళాలి అనే వర్షన్లు ఉంటాయి వీళ్ళకి. సో ఎప్పుడైతే మీరు సెవెంత్ నుంచి అలా వెళ్తారో అప్పుడు కొంత ఫీజు కూడా కట్టాల్సి రావచ్చు కన్ఫామ్గా. తర్వాత ఇంకొకటి ఏంటంటే రెండు వీసాల గురించి చెప్పారు మరి. ఇంకా చాలా రకాల వీసాలు ఉంటాయి కదా అంటే, మీరు అది ఏంటంటే ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే మీకు చెప్తారు క్లియర్గా ఏంటి వాట్ సిచ్యువేషన్ అనేది. మాక్సిమం పబ్లిక్ దాంట్లో ఫీజులు అనేవి ఉండవు. ప్రైవేట్ అంటే ఎవరైనా కట్టుకోవాల్సిందే, ఏ వేస్ అయినా ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే కట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. సరే ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూపించాయి కదా, ఒకసారి ప్రైవేట్ ఏదన్నా చూద్దాము. ఒక స్కూల్ చూసి అది కూడా ఒకసారి దాని ఫీజులు ఎంత ఉంటాయి కంపేర్ చేద్దాం. ఇది ఒక జస్ట్ నేను ఊరికే గూగుల్ చేశాను, ఇందులో ఏం లేదు. సో ఇది ఒక ఇండిపెండెంట్ స్కూల్ బాయ్స్ కోసం మెల్బోర్న్ లో. ఊరికే నేను గూగుల్ చేసి టాప్ అంటే ఏదో సెకండ్ పొజిషన్ లో వచ్చింది, నేను ఓపెన్ చేసాను జస్ట్. సో ఇప్పుడు ఈ స్కూల్లో మనం జాయిన్ చేయాలనుకోండి, 19,000 నేను కిండర్ గార్డెన్ 19,000 నుంచి 12th వచ్చేటప్పుడు $45,000 వరకు ఉందన్నమాట. సో ఇక మనం చదివించే దాన్ని బట్టి ప్లస్ రెండోది ఏంటంటే వీళ్ళకి స్కూల్ టూర్స్ అని, తర్వాత ఇంకా యాక్టివిటీస్ అవి ఇవి చాలా ఉంటాయి. వాటన్నిటికి కూడా మీరే పెట్టుకోవాలి, మనీ మొత్తం మీరే పెట్టుకోవాలి కంపల్సరీగా. సో కాబట్టి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ చేర్చినప్పుడు కొంచెం ఖర్చు దానికి తగ్గట్టుగానే ఉంటుంది. వెల్ సెటిల్డ్ వాళ్ళందరూ జనరల్గా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఫెసిలిటీస్ వల్ల కావచ్చు, టీచర్స్ వల్ల కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. బట్ ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్ ప్రిఫర్ చేస్తారు, అఫోర్డబుల్ కాబట్టి. ఇంక ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే స్కూల్ ఎలా అని చెప్పేసి ఇక్కడ ఎలా ఉంటుందంటే 10 వారాలు మనం పిల్లల్ని స్కూల్కి పంపించారనుకోండి, 2 వారాలు హాలిడేస్ ఉంటాయి. మనకి సమ్మర్ హాలిడేస్ అని అవని ఇవని ఉంటాయి కదా, వీళ్ళకి అట్లా కాదు. వీళ్ళకంతా ఏంటంటే 10 వీక్స్ కనుక వెళ్ళారంటే 2 వీక్స్ హాలిడేస్ ఉంటాయి. అంటే ఆ, సంవత్సరంలో ఆల్మోస్ట్ ఆల్ 4 సార్లు వీళ్ళకి హాలిడేస్ వస్తాయి. ఆ, 10 వారాలు వెళ్తే 2 వారాలు, మళ్ళీ 10 వారాలు వెళ్తే మళ్ళీ 2 వారాలు అట్లా వస్తాయి. అట్లాగే క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి. నెక్స్ట్ వీళ్ళకి అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుంది అని అంటే, అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి వీళ్ళకి జనవరి టు డిసెంబర్
ఇప్పుడు మనకి జనరల్‌గా జూన్‌కి స్టార్ట్ అవుతాయి గదా! వీళ్ళకొచ్చేటప్పటికి జాన్యువరి టు డిసెంబర్ ఉంటాయి. సో, జాన్యువరికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతది. తర్వాత డిసెంబర్‌కి క్లోజ్ అయిపోయిద్ది. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌కి క్లోజ్ అయిపోయిద్ది. జాన్యువరి సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఈ లోపే మనకి ఒక 6 నెలల ముందు నుంచే ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ ఏదైనా ఇక్కడ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ గాబట్టి ఎవరు డినై చేయరు. మీరెప్పుడొచ్చినా గానీ అడ్మిషన్ అయితే కంపల్సరీగా ఇస్తారు స్కూల్‌లో. సో, ఇక్కడేంటంటే ఇంక మనం డబ్బులు పెట్టగలిగిన దాన్ని బట్టి ఇది ఏ స్కూల్ అనేది డిసైడ్ జేసుకోవటం. ఎందుకంటే ఇక్కడ ప్రతి రిలీజియన్‌కి ఆల్‌మోస్ట్ ఒక స్కూల్ ఉంది. ఇంకా రిలీజియస్‌కి, ఫెయిత్స్‌కి వీటికి ఇంపార్టెన్స్ ఉంటాయి గాబట్టి ఎవరి రిలిజియన్‌కి, ఫెయిత్‌కి తగ్గట్టుగా స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ ఎక్కువ చదివే స్కూల్‌లో జాయిన్ చేద్దాం అనే వర్షన్‌లో ఉంటాయి. కొంచెం ఇక్కడ వాళ్ళు అలా ఉంటారు. టౌన్‌లో చదివిద్దాం అనేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా ఉంటారు కాబట్టి ఎవరికి తగ్గట్టు స్కూల్స్ వాళ్ళకుంటాయి. అందుకని ఇక్కడ చూడండి క్లియర్‌గా మెన్షన్ చేసాడు ఎన్ని రకాలుంటాయో. ఇదిగోండి క్యాథలిక్ స్కూల్స్, ఇస్లామిక్ స్కూల్స్ అన్నాడు. తర్వాత ఇక మాంటిసరీ స్కూల్స్, స్టైనర్ స్కూల్స్ ఇలా రకరకాల స్కూల్స్ ఉంటాయి ఇక్కడైతే అసల. సో, ఏ స్కూల్ చదివినా అల్టిమేట్ అయితే అన్ని స్కూల్స్ బానే ఉంటాయి. కొన్ని తప్ప. మరి కొన్ని అంత ఇదిగా ఫీడ్‌బ్యాక్ లేదు గానీ మాక్సిమం స్కూల్స్ అయితే బానే ఉంటాయి. అండ్ ఇనీషియల్‌గా మనకి ప్రైమరీ స్కూల్స్, ఫౌండేషన్స్‌లో అయితే మాక్సిమం ఆడుకోటాలే ఉంటాయి. పెద్దగా ఏం చదువు అంత ఇదిగా చెప్పరు. ఫిఫ్త్ క్లాస్ నుంచే కొద్ది గొప్పో అంటే బేసిక్స్ నేర్పిస్తా ఉంటారు ఎంతసేపటికి. రెండోది ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఇయి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా నేర్పించేదేంటంటే పోలీసులకి ఎలా ఫోన్ చేయాలి? ఇయి నేర్పిస్తారు. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో అట్లా కాదు కదా! తప్పు చేస్తే రెండేస్తారు. ఇక్కడ అలా పాసిబిలిటీ ఉండదు. పొరపాటున మీరు గనక ఏదైనా ఏశారనుకోండి, నెక్స్ట్ రోజు పిల్లలు గదా! తెలిసి తెలియక ఎళ్లి చెప్పారనుకోండి, వాళ్ళు అడుగుతారు, "ఏంటి మీ పేరెంట్స్ ఏమైనా అరుస్తున్నారా? కొడుతున్నారా?" అంటే, "మా పేరెంట్స్ కొట్టారని" చెప్పారనుకోండి, వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళొస్తారు గ్యారంటీగా మన అడ్రస్‌కి. వచ్చినప్పుడు అది నిజమని తేలిందనుకోండి, పిల్లోడిని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి వాళ్ళు గార్డియన్ సంరక్షణలో పెంచుతారు. అదో పెద్ద ప్రొసీజర్‌లుంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ ఏందంటే, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారిది. ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారట. ఆ ఆఫీసర్ వాళ్ళ అమ్మాయిని ఏదో వాళ్ళ నాన్న కొట్టాడని నెక్స్ట్ రోజు స్కూల్‌కెళ్ళి చెప్పిందంట. మా నాన్న నన్ను కొట్టాడని. ఆ నెక్స్ట్ రోజు పోలీసులొస్తే ఆయన కూడా గవర్నమెంట్ ఆఫీసరే. వాళ్ళు పోలీసులొచ్చారంట ఇంటికి వచ్చి, "ఏంటి మీ అమ్మాయిని కొడుతున్నారంట" అంటే ఆయన నేను ఆఫీసర్‌ని అనంటే, ఆ పోలీసులు "మీరు ఆఫీసర్ అయినా సరే పిల్లల్ని కొట్టడానికి లేదు గదా! మేము తీసుకెళ్ళిపోతాం" అనంగాల్నే ఆయన బ్యాగ్ ఇచ్చేసారంట. బ్యాగ్ ఇచ్చి తీసుకెళ్ళిపోండి. మాకవసరం లేదు. మీరే పెంచుకోండి తీసుకెళ్ళి అంటే, "అదేంటండి అట్లా మాట్లాడతారు" అది ఇది అనంటే, "అవును మరి ఎట్లా" అంటే అప్పుడు ఇక ఆయన కూర్చోబెట్టి చెప్పారంట. "అట్లా కుదరదు. ఇక్కడ రూల్స్ ప్రకారం మీరు పిల్లల్ని కొట్టడానికి లేదు" అని జెప్పేసి క్లియర్‌గా చెప్పారంట. సో, ఇక్కడ వాళ్ళు మాక్సిమం ఏం జేస్తారంటే ఆహ్, అంటే ఏమవుద్దంటే వన్స్ ఒకసారి ఫుల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళు చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని జెప్పి, ఇక్కడ వాళ్ళు కంట్రోల్‌లోనే పెట్టుకుంటారు మాక్సిమం ఎవరి పిల్లల్ని వాళ్ళు. అయితే ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బానే ఉంటది గానీ, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఫ్రీనెస్ ఎక్కువుంటది. సో, బాగుపడేవాళ్ళు బాగుపడతారు. పాడైపోయేవాళ్ళు పాడైపోతా ఉంటారు. మీకు అర్థమై ఉంటదనుకుంటా నేను జెప్పింది. తర్వాత ఇంకోటేంటి అంటే ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఎక్కువగా చదవరు. వీళ్ళంతా ఎలా ఉంటారంటే 18 ఏజ్ రాగానే ఇంట్లో నుంచి పంపించేస్తారు పేరెంట్స్. "అరే! నీ బతుకు నువ్వు బతుకు" అని. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ చదవరు. వీళ్ళేంటంటే ఏదో ఒక డిప్లొమా కోర్స్ చేసుకుంటారు. ఆ డిప్లొమా మీద జాబ్స్ వచ్చేస్తాయి. సో, వీళ్ళు మనలాగా ఎంబీబీఎస్ చదవాలనో, బీటెక్, ఎంటెక్‌లు, పీహెచ్‌డీలు చేయాలనో ఇట్లాంటియన్నీ అసలు అంత దాకా ఆలోచించరు ఈళ్ళు. వీళ్ళంతా ఎలా అంటే ఆహ్, మాస్టర్స్ కూడా చూడండి ఓవర్‌సీస్ స్టూడెంట్సే ఎక్కువొచ్చి ఇక్కడ మాస్టర్స్ చేస్తారు. లోకల్స్ చాలా తక్కువుంటారు యాక్చువల్‌గా. సో, వీళ్ళేంటంటే 18 అయిపోగానే బయటికెళ్ళిపోతారు గాబట్టి, ఏదో జాబ్ జేసుకుందాం ఇంకా జాబ్ జేసుకొని బతికేద్దాం అనే వర్షన్‌లోనే ఉంటారు. సో, ఇది ఇక్కడ ఓవరాల్ సినారియో. ఈ స్కూల్ ఎలా సెర్చ్ చేసుకోవాలి? మనం ఆ ఏరియాలోకి వస్తున్నామా? లేదా? అనేది నేను మీకు ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, ఇక్కడ అడ్రెస్ చూడండి. ఇందులో ఇక్కడ అడ్రెస్ టైప్ చేయాలి. ఇక్కడ అడ్రెస్ టైప్ చేసి ఇక్కడ 2020 అంటే నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడే జాయిన్ చేసుకుంటారు. కానీ ఎయిత్ మంత్ వచ్చింది కదా! ఇప్పుడైనా మీరు కావాలంటే 24 ఇవ్వండి. ఏమైంది?
ఎట్లయితే అట్లా 25 సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రైమరీయా, సెకండరీయా, స్పెషలిస్టా అని సెలెక్ట్ చేసుకొని మీరు కనుక ఇక్కడ సెర్చ్ కొట్టారనుకోండి, నేనంటే దీని గురించి కొట్టానులేండి. సో సెర్చ్ కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ ఫోన్ నెంబర్లు అవి వస్తాయి. మీరు డైరెక్ట్గా ప్రిన్సిపల్ గారికి మెయిల్ చేసినా కాల్ చేసినా మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. వెళ్ళి కలిసారనుకోండి హ్యాపీగా కూర్చొని మాట్లాడతారు. ఇబ్బంది ఏం లేదు. వాట్ ఈస్ వాట్ చెప్తారు, ఇది ప్రొసీజర్ అని చెప్తారు. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసామంటే ఇమీడియట్గా సీట్ అనేది ఇస్తారు. ఇంకొకటి ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా స్కూల్స్కి బస్సెస్ ఉండవు. బస్సులు గిస్సులు ఏమి ఉండవు. మీరే పొద్దున్నే తీసుకెళ్ళాలి. ఇక్కడ 8:30కి స్టార్ట్ అవుతాయి మాక్సిమం స్కూల్స్. 8:30. సో ఇక 8 o'clock నుంచి దింపుతా ఉంటారు అందరూ. ఇక మళ్ళీ సాయంత్రం వచ్చేప్పుడు 3:15, 3:30 ఆ ప్రాంతంలో అయిపోతాయి. 3 నుంచి 3:30 లోపు ఆల్ స్కూల్స్ విల్ గెట్ క్లోజ్డ్. కాబట్టి ఏంటంటే మీరే వదిలిపెట్టాలి, తెచ్చుకోవాలి. అంటే ఇంటి పక్కనే అయితే వచ్చేస్తారనుకోండి. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ పిల్లలకు మాత్రం వాళ్ళు మీరే వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తారు. మీరే దింపుకోండి, మీరే తీసుకెళ్ళండి అని చెప్తారు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో మళ్ళీ మీరు వేరే వాళ్ళని పంపిస్తే పంపరు కొన్ని స్కూల్స్ వాళ్ళు. మదరో ఫాదరో రావాల్సిందే అంటారు. సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ చదివించాలనే వర్షం ఉంటే కనుక మీరు అది కూడా ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళని ఎట్లా అని. చాలా మంది పేరెంట్స్ వర్కింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డే కేర్ సెంటర్లు ఉంటాయి. కొన్ని స్కూల్స్ లో ఏంటంటే స్కూల్లోనే డే కేర్ సెంటర్ ఉంటుంది. సో ఆ డే కేర్ ఇంకా రకరకాలు $100 అట్లా ఉంటుంది. ఇంకా మీ వీసాను బట్టి కొంత గవర్నమెంట్ స్పాన్సర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే డే కేర్లో వేసుకుంటే పర్ డే నేను చెప్పింది $100. సో అవసరమైనప్పుడు ఏం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ 5కి అయింది, 5:30 అవుద్ది మన స్కూల్కి వెళ్ళేటప్పటికి. మరి 3:30కి పిల్లల్ని తీసుకోవాలంటే ఎట్లా పాసిబుల్ అవ్వదు కదా. సో అలాంటి కేసు ఏదన్నా ఉంటే మనం ఏంటంటే ఆ 2 hours డే కేర్లో పెడతాం. ఆ 2 hours డే కేర్లో పెడతాం కాబట్టి ఆ 2 hours వాళ్ళు ఛార్జ్ చేస్తారు. జనరల్గా పర్ డే 100. మినిమం ఉంటుందిలేండి, 50 అన్న ఉంటుంది ఖచ్చితంగా. $50 లేకుండా ఏమి ఉండదు. వాడు ఎందుకు చూస్తాడు ఊరికే. సో మీరు ఆ డే కేర్లో పెట్టుకోవాలి. ఆ ఏ టైం అయితే మీరు మాట్లాడుకుంటారో ఆ టైం వరకు డే కేర్ వాళ్ళు చూస్తారు. సో మీరు ఆ టైంలోకి వెళ్ళి పిల్లల్ని పికప్ చేసుకొని రావాలి. ఇంకోటి ఏంటంటే స్కూల్స్ ఓన్లీ మండే టు ఫ్రైడే 5 రోజులు మాత్రమే ఉంటాయి. సాటర్డే సండే హాలిడే. అది ఎవరికైనా సరే, స్కూల్ అనే కాదు, స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆఫీసెస్ అయినా. ఆఫీసెస్ ఏంటి, కొన్ని ఆఫీసులు ఎట్లా ఉంటాయి అంటే 7 రోజుల్లో 5 రోజులు ఉంటాయి. ఏ 5 రోజులైనా ఉండొచ్చు, అట్లా ఉంటాయి అనమాట. సో కాబట్టి ఏంటంటే 5 days మండే టు ఫ్రైడే ఈ 5 రోజులు మాత్రమే స్కూల్ ఉంటుంది. నేను పిల్లలతో కూడా కొంతమందితో మాట్లాడాను, ఇక్కడ ప్రెషర్ అయితే ఉండదు, అది మాత్రం ష్యూర్. ప్రైమరీ స్కూల్లో ముఖ్యంగా ప్రెషర్ అయితే ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారు పిల్లలు. అందుకే స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతారు చాలా మంది పిల్లలు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎంత గొడవ చేసినా ఎవరు ఏం మాట్లాడరు. హ్యాపీగా అరుస్తూ ఉంటారు, గెంతుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ని. సో అందుకని ఎక్కువ స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారు పిల్లలు. సో హోప్ మీకు ఈ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ గురించి అదే స్కూల్ ఎడ్యుకేషన్, నా ఉద్దేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి. థ్యాంక్ యూ. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.